అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈ రోజు మనం చింతల్ బ్రాంచ్ లో ఉండేటటువంటి మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఉన్నాం. అండ్ ఈ రోజు వీడియోలో మనం వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ స్టోన్ నెక్లెస్లని చూడబోతున్నాం. వావ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి ప్రతి ఒక్క నెక్లెస్ కూడా. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అమేజింగ్ కలెక్షన్ని చూసేద్దామా? రండి. సో మన ఫస్ట్ నెక్లెస్ యొక్క అవుట్లుక్ని మీరు చూసేయండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ చూద్దాం. సో మన నెక్లెస్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇదిగోండి ఓవల్ షేప్లో మనకి స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయి. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ వచ్చిందండి. ఆ ఫ్లవర్లో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. సెంటర్లో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక క్లోజ్డ్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది చూడండి. అండ్ దీనికి కంటిన్యూయేషన్గా మనకి ఇంకొక మ్యాంగో డిజైన్ వచ్చిందండి. ఆ మ్యాంగో డిజైన్ లోపల కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకొక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఫ్లవర్ సెంటర్లో మనకి రూబీ వచ్చిందండి. ఇందాక దాంట్లో ఎమరాల్డ్ వచ్చింది కదా. అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి మ్యాంగో డిజైన్ వచ్చిందండి. సో మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఇక్కడ మనకి ఓవరాల్గా నెక్లెస్ అంతా కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందండి. ఓవరాల్ నెక్లెస్ అంతా మీరు సేమ్ డిజైన్ని చూడొచ్చు. ఇదిగోండి చాలా చక్కగా ఉందండి. మనకి ఆబ్వియస్లీ మనకి స్టోన్ నెక్లెసెస్ కావచ్చు, స్టోన్ హారాలు కావచ్చు, ఇంకొంచెం ఒక డిఫరెంట్ లుక్తో ఉంటాయి. ఆ షైనింగ్ అవంతా కూడా వస్తుంది కాబట్టి స్టోన్స్ వల్ల ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఖచ్చితంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్ పార్ట్ ఆఫ్ ద నెక్లెస్లో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి సెంటర్ నుంచి కూడా ఈ ఫ్లవర్ డిజైన్స్కి అటాచ్డ్గా అండ్ అలానే మ్యాంగో డిజైన్స్కి అటాచ్డ్గా ఇక్కడ రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకున్నారండి. సో దాని లోపల కూడా మళ్ళీ మనకి సౌత్ సీ పర్ల్స్ అన్నవి మనకి రైస్ షేప్లో వచ్చాయండి. సో మనకి బియ్యపు గింజ షేప్లో మనకి ఈ పర్ల్స్ అనేవి వచ్చాయి. సో రైస్ పర్ల్స్ అంటాము. సో ఇలాగ రైస్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ రూబీ స్టోన్స్ అనేవి మనకు ఆల్టర్నేటివ్గా వచ్చాయండి. సో ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్లో కూడా మనం వాటిని చూడొచ్చు. అండ్ ఇక లాకెట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి లాకెట్ సెంటర్లో రామ్ పరివార్ వచ్చిందండి. రాముడు సీత లక్ష్మణుడిని మనం చూడొచ్చు యాంటిక్ స్టైల్లో. చూసారండి మనకి యాంటిక్ స్టైల్లో ఉండటం వల్ల అసలు డిఫరెన్షియేషన్ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. మనకి లాకెట్కి ఇటు అంతా ఒక మ్యాట్ ఫినిషింగ్ అంతా వచ్చి సెంటర్లో మనకి రామ్ పరివార్ యాంటిక్ స్టైల్లో వచ్చేటప్పటికి ఆ డిఫరెన్షియేషన్ తోటి ఇంకా అందం అన్నది యాడ్ అవుతూ ఉంది రామ్ పరివార్కి. అండ్ అలానే రామ్ పరివార్ చుట్టూతా కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ వచ్చి దాంట్లో కూడా స్వరోస్కి సీజర్స్ అన్నీ ఇచ్చారండి. అండ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి సేమ్ మనకి నెక్లెస్లో ఎలా అయితే రూబీ ఎమరాల్డ్ డ్రాప్స్ అన్నవి వచ్చాయో ఇక్కడ కూడా అలానే వచ్చాయండి విత్ ద కాంబినేషన్ ఆఫ్ రైస్ పర్ల్స్. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 47 గ్రాములండి, 47 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 36 గ్రాములండి, 36 గ్రామ్స్ మాత్రమే. మన నెక్స్ట్ నెక్లెస్ కూడా వెరీ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. మనకు ఒక కాపర్ పాలిష్ వచ్చి కైండ్ ఆఫ్ ఒక రెడ్ టెక్స్చర్లో చాలా అందంగా ఉంది నెక్లెస్ అన్నది. ఒకసారి మీరు అవుట్లుక్ చూసేయండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ చూద్దాం. మనకి స్టార్టింగ్ ఆఫ్ ద నెక్లెస్ ఇలా ఒక లీవ్ షేప్లో స్వరోస్కి సీజర్స్ అన్నవి వచ్చాయండి. అండ్ దీని కంటిన్యూయేషన్గా మనకి ఇక్కడ ఒక పికాక్ డిజైన్ అన్నది వచ్చింది. సో కాపర్ పాలిష్ కదండి, ఆ కైండ్ ఆఫ్ ఆ రెడ్ టింట్, ఆ రెడ్ మిక్చర్ని మీరు చూడొచ్చు. చాలా అందంగా ఉంది మనకి ప్రతి ఒక్క డిజైన్లో కూడా ఆ రెడ్ టింట్ని మనం చూడొచ్చు, కాపర్ కలర్ టింట్ని. అండ్ ఈ పికాక్ డిజైన్కి అటాచ్డ్గా మనకి ఒక సౌత్ సీ పర్ల్ వచ్చిందండి కింద డ్రాప్గా. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూతా కూడా మనకు ఒక మెష్ డిజైన్ వచ్చింది. అండ్ అమ్మవారి కింద మనకి ఒక హాఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. ఆ హాఫ్ ఫ్లవర్లో మనకి స్వరోస్కీస్ వచ్చాయి. అండ్ సెంటర్లో మనకి రూబీ స్టోన్ వచ్చిందండి. అండ్ దీనికి అటాచ్డ్గా మళ్ళీ సౌత్ సీ పర్ల్ అన్నది వచ్చింది. అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి అటాచ్డ్గా మళ్ళీ మనకి స్టార్టింగ్లో ఏదైతే పికాక్ డిజైన్ వచ్చిందో అదే పికాక్ డిజైన్ ఇక్కడ కూడా వచ్చిందండి. అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. కానీ ఇక్కడ మనకి ఎమరాల్డ్ స్టోన్ అన్నది వచ్చింది. ఇక్కడ రూబీ వచ్చింది కదండి, ఇక్కడ ఎమరాల్డ్ వచ్చింది అన్నమాట. ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి పికాక్ కావచ్చు, లక్ష్మీదేవి అమ్మవారు కావచ్చు. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ పికాక్ డిజైన్ వచ్చిందండి కింద సౌత్ సీ పర్ల్ డ్రాప్ తోటి. సేమ్ మనకి ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా పికాక్ ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు ఆల్టర్నేటివ్గా వచ్చారండి. అండ్ ఇక సెంటర్ పార్ట్లో చూసుకున్నట్టయితే మనకి సెంటర్లో ఒక పెద్ద ఫ్లవర్ విచ్చుకున్నటువంటి డిజైన్ వచ్చిందండి. ఒక ఫ్లవర్ డిజైన్ అవుట్లుక్లో ఉంది ఇది మనకి. సో దాంట్లో అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. ఇంత చక్కగా ఉంది చూడండి ఈ డిజైన్ అన్నది. అండ్ అలానే అమ్మవారు కూడా చాలా చక్కగా, ఇంత చిన్న సైజ్ అయినా సరే మనకి ఆ కళ అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి, ఆ కాపర్ పాలిష్ అంతా కూడా. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి ఒక లీవ్ షేప్లో ఎమరాల్డ్ అన్నది వచ్చిందండి.
అండ్ దీనికి అటాచ్డ్గా ఇక్కడ మనకి పెద్ద సైజ్ లాకెట్ అన్నది స్టార్ట్ అయిందండి. ఇదిగోండి, ఇది మనకి ఓవరాల్ లాకెట్ అన్నమాట. సో ఈ లాకెట్లో పైన మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి రౌండ్ షేప్లో. అండ్ అటు ఇటుతా కూడా 2 పికాక్స్ వచ్చాయి. ఆ పికాక్ బాడీ కూడా చూడండి మనకి ఎంత గ్రాండ్గా డిజైన్ చేశారో. ఈ పించాలు అవన్నీ కూడా మనకి నైస్ డిజైన్ అండి. అండ్ సెంటర్లో ఇక్కడ మనకి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి. ఇక్కడ మనకి ఆ పెద్ద సైజులో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, చూడొచ్చు మీరు. అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి బ్యాక్ డ్రాప్లో మనకి ఇక్కడ ఒక మెష్ డిజైన్ అన్నది తీసుకున్నారండి. సో నెట్ డిజైన్, మెష్ డిజైన్ అని అంటూ ఉంటాము. అండ్ ఇక లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేటప్పటికి మనకి ఒక స్క్వేర్ షేప్లో రూబీ స్టోన్ అన్నది తీసుకున్నారండి. అండ్ ఆ రూబీ స్టోన్కి అటు ఇటుతా కూడా మనకి ఒక స్టెమ్ డిజైన్ వచ్చింది. ఆ స్టెమ్ డిజైన్లో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ అన్నవి ఇచ్చారు. అండ్ ఎండింగ్కి మనకి సౌత్ సిపల్ డ్రాప్స్ వచ్చాయండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 48 గ్రాములండి, 48 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 44 గ్రామ్స్ అండి, 44 గ్రాములు. సో ఇక మన నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి వెరీ వెరీ లైట్ వెయిట్ నెక్లెస్ అండి. అంటే ఒక చాలా తక్కువ లైట్ వెయిట్లో స్టోన్ నెక్లెస్లని ప్రిఫర్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఈ ఐటమ్ అన్నది. ఒకసారి మీరు అవుట్లుక్ చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ చూద్దాం. సో ఈ నెక్లెస్ స్టార్టింగ్లో మనకి ఓవల్ షేప్లో స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయండి. అండ్ ఒక 3 స్వరోస్కీస్ తర్వాత ఆ నెక్స్ట్ మనకి స్వరోస్కి సీజర్కి పైన వచ్చేటప్పటికి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అంతా వచ్చిందండి. ఇదిగోండి, సో దీని లోపలంతా ఫ్లవర్ డిజైన్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పికాక్ డిజైన్ అన్నది వచ్చిందండి. సో పికాక్ని చాలా ఒక లైటర్ వెయిట్లో జస్ట్ ఆ పికాక్ అవుట్లైన్ డిజైన్ అన్నది ఇట్ సైడ్ తీసుకున్నారు చూడండి. సో ఇలాగా మళ్ళీ మనకి సెంటర్లో ఒక రూబీ స్టోన్ వచ్చింది, అటు ఫ్లవర్ డిజైన్ అండ్ ఇటు పికాక్ డిజైన్ వచ్చింది. మళ్ళీ మనకి స్వరోస్కీస్ అన్నవి కంటిన్యూ అయ్యాయండి. అండ్ ఇక్కడ సౌత్ సీ పర్ల్ని కూడా మనం చూడొచ్చు కొంచెం సెంటర్కి వచ్చేటప్పటికి. అండ్ అలానే మళ్ళీ ఇక్కడ మనకి రూబీ వచ్చింది, మిగతా డిజైన్ అందులో అంతా కూడా మనకి స్వరోస్కీస్ వచ్చాయండి. అండ్ కింద సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. సేమ్ మనకి ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా అదే డిజైన్ వచ్చిందండి, స్వరోస్కీస్, రూబీ అంతా కూడా. అండ్ ఇక్కడ నెక్లెస్కి సెంటర్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి. లక్ష్మీదేవి అమ్మవారి చుట్టూతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయి. ఇక్కడ సెంటర్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి. అమ్మవారి చుట్టూతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయి. అండ్ ఇక లాకెట్లో కనుక మనం చూసుకున్నట్టయితే లాకెట్ మనకి చాంద్బాలి స్టైల్లో లాకెట్ అన్నది వచ్చిందండి. సో చాంద్బాలి ఇయర్ రింగ్స్ అందరికీ తెలుసు, లేడీస్ అందరికీ కూడా. సో మనకి ఆ స్టైల్లో మనకి లాకెట్ అన్నది వచ్చిందండి. సో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కింద సౌత్ సిపల్ డ్రాప్ వచ్చి అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ చాంద్బాలి స్టైల్ అన్నది వచ్చిందండి. సో దీంట్లో కూడా మనం ఈ స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చండి ఓవరాల్గా. సో కింద మనకి సౌత్ సిపల్స్ అన్నవి డ్రాప్స్గా వచ్చాయి. అండ్ ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 28 గ్రాములండి, 28 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి కేవలం 22 గ్రాములు మాత్రమే. ఎస్ అండి, ఓన్లీ 22 గ్రామ్స్. నేను చెప్పాను కదా ఇందాకే, సో వెరీ వెరీ లైట్ వెయిట్ నెక్లెస్ అని. బట్ చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అంతా కూడా. కానీ వెయిట్ మనకి కేవలం 22 గ్రాములు మాత్రమే పడుతుంది. సో మన నెక్స్ట్ నెక్లెస్ అవుట్లుక్ ఒకసారి చూసేయండి, తర్వాత ఇన్ డీటెయిల్ చూద్దాం. సో ఈ నెక్లెస్ స్టార్టింగ్లో మనకి ఇలాగా ఓవల్ షేప్లో స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయండి. సో దాని కంటిన్యూయేషన్గా ఇక్కడ మనకి హాఫ్ ఫ్లవర్ వచ్చింది. సో దాంట్లో కూడా మనకి స్వరోస్కీస్ని మనం చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఫుల్ ఫ్లవర్ వచ్చిందండి. హాఫ్ ఫ్లవర్కి కంటిన్యూయేషన్గా ఫుల్ ఫ్లవర్. సో దాంట్లో కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. సెంటర్లో మనకి రూబీ స్టోన్ వచ్చింది. అండ్ దీనికి అటాచ్డ్గా ఒక మ్యాంగో డిజైన్ వచ్చిందండి. సో ఆ మ్యాంగో డిజైన్ లోపల కూడా మనకి స్వరోస్కీస్ని ఇచ్చారు. అండ్ ఈ ఫ్లవర్కి అటాచ్డ్గా మళ్ళీ మనకి హాఫ్ ఫ్లవర్ డిజైన్ అన్నది వచ్చిందండి. సో దానికి అటాచ్డ్గా మళ్ళీ మనకి ఫుల్ ఫ్లవర్ డిజైన్. సో దీంట్లో సెంటర్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందండి. ఇక్కడ రూబీ వచ్చింది కదా, సో ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిందన్నమాట. సో మళ్ళీ దీనికి కంటిన్యూయేషన్గా హాఫ్ ఫ్లవర్ డిజైన్ అన్నది వచ్చిందండి. కానీ దీనికి ఈ హాఫ్ ఫ్లవర్ కింద మనకి మ్యాంగో డిజైన్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూడండి. ఇక్కడ మనకి వేరే మ్యాంగో డిజైన్ వచ్చింది కదా, చిన్న చిన్న మ్యాంగోస్. సో ఇక్కడ మనకి కొంచెం పెద్ద మ్యాంగో డిజైన్ వచ్చి దానికి అటాచ్డ్గా మనకి సౌత్ సీ పర్ల్ అన్నది వచ్చిందండి విత్ ద కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ బాల్స్. అండ్ ఆ నెక్స్ట్ దీనికి అటాచ్డ్గా మళ్ళీ మనకు ఒక ఫుల్ ఫ్లవర్. సో ఇలాగ నెక్లెస్ అంతా కూడా హాఫ్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఫుల్ ఫ్లవర్ డిజైన్ అన్నది ఆల్టర్నేటివ్గా రిపీట్ అవుతూ వచ్చిందండి. సో ఇట్ సైడ్ పార్ట్లో కూడా మనం అది ద సేమ్ డిజైన్ని మనం చూడొచ్చు. అండ్ ఇక సెంటర్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ స్వరోస్కీస్ని తీసుకున్నారండి. ఒక లీవ్ షేప్లో స్వరోస్కీ డిజైన్స్ అన్నవి వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక క్లోజ్డ్ యూ షేప్ డిజైన్ని మనం చూడొచ్చు. సో దీనికి సెంటర్లో వచ్చేటప్పటికి మనకు ఒక స్క్వేర్ షేప్ రూబీని తీసుకున్నారండి. అండ్ అటు ఇటుతా కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి.
అండ్ ఇక లాకెట్ విషయానికి వస్తే లాకెట్ స్టార్టింగ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. ఆ ఫ్లవర్ డిజైన్ లో స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ దీని కంటిన్యూయేషన్ గా మనకి పికాక్ డిజైన్స్ వచ్చాయండి. అటు ఇటుతా కూడా 2 పికాక్స్ వచ్చాయి. అండ్ దాని కింద కూడా మళ్ళీ మనకి పికాక్ డిజైన్స్ ని మనం చూడొచ్చండి. సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఒక అవుట్ లైన్ ఆఫ్ ద పికాక్స్ వస్తే ఇక్కడ మనకి ఒక ఫుల్ పికాక్ డిజైన్ అన్నది తీసుకున్నారు. అండ్ ఈ 2 పికాక్స్ కి సెంటర్ లో మనకు ఒక లీవ్ షేప్ లో అవుట్ లైన్ లో మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. సెంటర్ లో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ కింద మళ్ళీ మనకి ఫ్లవర్ షేప్ వచ్చిందండి. దాంట్లో కూడా స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయి. అండ్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి పెద్ద పెద్ద సౌత్ సీ పర్ల్స్ ని తీసుకున్నారండి. సో మనకి సౌత్ సీ పర్ల్స్ అన్నవి పెద్ద సైజ్ లో రావటం వల్ల మనకి ఆ గ్రాండ్ లుక్ అన్నది వచ్చింది నెక్లెస్ కి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 39 గ్రాములు అండి, 39 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 32 గ్రాములు మాత్రమే అండి, 32 గ్రామ్స్. ఇప్పుడు మన నెక్స్ట్ నెక్లెస్ ఒకసారి అవుట్లుక్ చూసేయండి, తర్వాత ఇన్ డీటెయిల్ చూద్దాం. సో ఈ నెక్లెస్ స్టార్టింగ్ లో మనకి లాగా ఓవల్ షేప్ లో స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. సో దీని కంటిన్యూయేషన్ గా 2 ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. సో ఈ ఫ్లవర్ డిజైన్స్ చూడండి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉన్నాయి. సో ఒక పైన మనకి ఒక హాఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, స్వరోస్కి సీజర్స్ వచ్చి సెంటర్లో మనకి రూబీ స్టోన్స్ అన్నవి వచ్చాయి. అండ్ కింద చూడండి ఇక్కడ మనకి ఒక అల్లుకుంటున్నటువంటి ఒక స్టెమ్ డిజైన్ అన్నది తీసుకున్నారు. సో ఫ్లవర్స్లో ఇలాంటి డిజైన్స్ని మనం కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉంటాము. అండ్ దీనికి అటాచ్డ్గా ఒక పికాక్ డిజైన్ వచ్చిందండి. ఆ పికాక్ పైన మనకి లీఫ్ షేప్లో స్వరోస్కి వచ్చింది. అండ్ పికాక్ కూడా మనకి యాంటిక్ స్టైల్లో ఉంది. అండ్ దీనికి అటాచ్డ్గా ఇంకొక లీఫ్ షేప్లో స్వరోస్కీస్ అన్న వచ్చాయండి. సెంటర్లో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ అటు ఇటుతా కూడా మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి ఫిక్స్డ్గా. అండ్ ఈ లీఫ్ డిజైన్కి అటాచ్డ్గా మళ్ళీ మనకి పికాక్ వచ్చిందండి. సో పికాక్ కింద మనకి ఇక్కడ నుంచి సౌత్ సీ పర్ల్స్ అన్నవి కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆ నెక్స్ట్ దీనికి అటాచ్డ్గా మళ్ళీ ఒక లీవ్ డిజైన్, మళ్ళీ పికాక్ డిజైన్. సో ఇలాగా మనకి నెక్లెస్ అంతా కూడా ఈ లీవ్ డిజైన్ అండ్ పికాక్స్ అన్నవి ఆల్టర్నేటివ్గా కంటిన్యూ అవుతూ వచ్చాయండి. అలానే ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్లో కూడా మనకి పికాక్స్ అండ్ లీవ్ డిజైన్స్ మనం చూడొచ్చు. సో ఎక్కువగా మనకి ఎమరాల్డ్స్ అన్నవి వచ్చాయండి ఈ లీవ్ షేప్ సెంటర్లో. అండ్ పికాక్ కంటి దగ్గర రూబీ పొటా స్టోన్స్ అన్నవి వచ్చాయి, కింద సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. అండ్ ఇక సెంటర్లో చూసుకున్నట్టయితే అటు ఇటుతా కూడా మనకి 2 పికాక్ డిజైన్స్ వచ్చాయండి యాంటిక్ స్టైల్లో. అండ్ వీటికి సెంటర్లో మనకు ఒక ఫ్లవర్ షేప్ వచ్చిందండి. ఆ ఫ్లవర్ షేప్లో కూడా స్వరోస్కి సీజర్స్ అన్న వచ్చాయి. సెంటర్లో మనకి రూబీ స్టోన్ వచ్చింది. దీనికి అటాచ్డ్గా లాకెట్ అన్నది వచ్చిందండి. అండ్ ఈ లాకెట్లో కూడా మనకి స్టెమ్ డిజైన్స్ వీటన్నిటిలో కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి. అండ్ అటు ఇటుతా కూడా 2 బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చాయి. ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి. పికాక్ డిజైనింగ్ అంతా కూడా మనకి యాంటిక్ స్టైల్లో చాలా అందంగా ఉంది. సో మనకి ఓవరాల్గా ఈ నెక్లెస్లో అంతా కూడా మనకి పికాక్స్ ఉన్న దగ్గర యాంటిక్ స్టైల్లో అన్నవి పికాక్స్ వచ్చాయండి. ఆ కాంబినేషన్ తోటి అటు పికాక్ అన్నవి మనకి యాంటిక్ స్టైల్లో ఉండటం, దానికి కాంబినేషన్లో స్టోన్స్ రావటం వల్ల డిఫరెన్షియేషన్ తోటి మనకి నెక్లెస్ అనేది చాలా అందంగా ఉంది. అండ్ ఇక సెంటర్కి వచ్చేటప్పటికి మనకు ఒక ఫ్లవర్ షేప్ తీసుకున్నారండి, ఒక యూనిక్ ఫ్లవర్ షేప్. సో చుట్టూతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి ఒక లీఫ్ షేప్లో. అండ్ సెంటర్లో ఒక లీఫ్ షేప్లో మనకి ఎమరాల్డ్ వచ్చింది. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి సౌత్ సీ పర్ల్స్ అన్నవి డ్రాప్స్గా వచ్చాయి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 37 గ్రాములు అండి, 37 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రాములు మాత్రమే, 31 గ్రామ్స్. సో చూసారు కదండి ఆ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ స్టోన్ నెక్లెస్లని. మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో ఖచ్చితంగా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు స్టోర్కి విజిట్ చేసినట్టయితే ఇక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇంకా ఎన్నో ఉంటాయండి. అండ్ స్టోర్కి రాలేని వాళ్ళ కోసం కూడా మనకి వాట్సాప్ వీడియో కాల్ ఉంది. 8881881193 అనే నెంబర్ మీద మీరు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా వైడ్గా మీరు ఎక్కడున్నా దాన్ని షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ yes, hope you all love this beautiful collection. So next మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీట్ అవుదామండి. Until then, take care. Bye bye.